ఉండగలిగే ధన్యతను మనం పొందగలిగి ఉన్నాము. ఇట్టి శ్రేష్టమైనటువంటి దీవెనకరమైనటువంటి సమయాన్ని మనకి ఇచ్చినటువంటి తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈనాటి ఆరాధన క్రమం నడిపిస్తున్నటువంటి సోదరులు సుబ్బారావు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు కీర్తనలు పాడినటువంటి, అలాగే దేవుని పరిశుద్ధమైన నామనందు విశ్వాసము, భయము, భక్తి కలిగినటువంటి వారుగా ఈ స్థలానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతం నుంచి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా కూడా పాల్గొన్నటువంటి వారికి కూడా ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో మనం ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నియమాలు, నిబంధనల గురించి మనం నేర్చుకున్నాము. నియమాలు, నిబంధనల గురించి వీటిని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అంటారు. ఇవి ప్రతి స్థలములో, ప్రతి పనిలో ఉండేటువంటి విధానమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి, నియమ నిబంధనలు అనేటువంటివి. నియమం అంటే ఏంటి, నిబంధన అంటే ఏంటి? ఇవే మనుషుల విషయంలో మాత్రమే కాకుండా దేవుని విషయంలో కూడా మనం చూస్తాం. నియమాలు, నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. నియమములు అంటే ఏంటి? నియమాలు పాటించాలి, నిబంధనలను గైకొనాలి. నియమములు అంటే షరతులు, నిబంధనలు అంటే ఒప్పందాలు. ఒప్పందం అంటే ఇప్పుడు ఉదాహరణకి రెండు స్థలాల మధ్య, ఇప్పుడు రాజారామ గారు మా ఇంటి పక్కన ఉన్నారు. ఇప్పుడు రాజారామ గారు మేము కూడా చేసుకునేటువంటిది ఏంటంటే ఒప్పందం. నేను ఇక్కడ వరకు ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడ వరకు మీరు ఇల్లు కట్టుకోండి, ఇక్కడ వరకు నా స్థలం, ఇక్కడ వరకు మీ స్థలం అనేది ఏంటంటే ఒప్పందం. ఇద్దరు మనుషుల మధ్య జరిగేది ఒప్పందం. ఆ ఒప్పందము నెరవేర్చబడటానికి పెట్టుకునేటువంటివి ఏంటంటే షరతులు. ఇలాంటి వాటిలో ఫస్ట్ ఒప్పందం తర్వాత షరతులు ఉంటాయా, షరతులను బట్టే ఒప్పందం ఉంటుందా అనేది ఆలోచన చేస్తే, ముందు షరతులకు వాళ్ళు ఒప్పుకుంటేనే వాళ్ళ మధ్య ఏం కుదురుతుంది? ఒప్పందం కుదురుతుంది. అలాగే బైబిల్లో కూడా రెండు ఒప్పందాలు ఉన్నాయి. వాటిని మనం ఏమంటామంటే నిబంధనలు అంటాం. ఏ నిబంధనలు? ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన అనేటువంటి నిబంధనలు మనం చూస్తాం. అంటే మనుషులు షరతులు పెట్టుకొని మనుషులు ఒప్పందాలు పెట్టుకోవటం కాదు, దేవుడు కూడా మనుషులతో ఒప్పందం పెట్టుకున్నాడు. కానీ దేవుడు చెప్పినటువంటి ఒప్పందం మీ విషయంలో నెరవేరాలంటే దేవుడు కూడా కొన్ని షరతులు పెట్టాడనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ పాట మీకు అర్థం అవ్వాలంటే, అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకున్నారు. వాళ్ళకి వివాహం అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు దానికి ఒప్పుకోక వాళ్ళని కొట్టాలని, వాళ్ళని శిక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి అబ్బాయి ఎవరిని ఆశ్రయిస్తారు? వెళ్ళి పోలీసులను ఆశ్రయిస్తారు. అంటే ఇప్పుడు పోలీసులు ఒక పని ఏంటంటే, వాళ్ళ ఒప్పందం ప్రకారంగా సామాన్యమైన మనుషుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు ఏం చేయాలి? రక్షణ కల్పించాలి. వాళ్ళ రక్షక భటులుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయికి పోలీసులు రక్షణ కల్పించాలి అంటే, పోలీసులు అమ్మాయి అబ్బాయికి మాత్రమే కాదు, ఎవరికైనా రక్షణ కల్పించాలి అంటే ముందు వీళ్ళు చేసుకునే వివాహం ఎలా ఉండాలి? వీళ్ళిద్దరూ నియమం ప్రకారంగా పెళ్లి చేసుకుంటేనే చట్టం వాళ్ళకి ఏం కలగజేస్తుంది? భద్రత కలగజేస్తుంది. వీళ్ళిద్దరూ చేసుకున్నటువంటి వివాహం నియమ ప్రకారం కాదు. ఒక జోకు చెప్పాలంటే, గుడివాడలో మనందరూ తెలిసినట్టు ఒక సేవకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా పెళ్లి లైసెన్స్ ఉంది. పెళ్లి లైసెన్స్కి డబ్బులు ఇస్తారంటే చాలు ఎవరికైనా పెళ్లి చేసేస్తాడు. అంత ధైర్యం. నేను అలా చాలా చేసేవాడిని కాదు, చేయను కూడా. ఒక అబ్బాయి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఈ అమ్మాయి నన్ను ప్రేమించుకున్న ఇద్దరం మేజర్సే,
కాబట్టి మీరు మాకు పెళ్లి చేయాలి, ఎంత అయినా ఇస్తానన్నాడట. వాస్తవంగా పెళ్లి ఫీజు ఒక అయితే ఆయన 18,000 తీసుకుని వాళ్ళందరికీ పెళ్లి చేసేసాడు. తెల్లారి పొద్దున్నే నలుగురు వచ్చి ఆయన ఉండే ఈదిలో ఈ పాస్టర్ గారు అని ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే ఈయన్నే అడిగారంట. ఈదులో ఎవడో పాస్టర్ గారు ఉన్నారంట, ఆయన ఎక్కడ ఉంటాడు పలానా పేరని. ఈయన నేనే అనుకున్న డౌట్ వచ్చి ఏమైందంటే నిన్న ఆయన మా కోళ్ళకి పెళ్లి చేసేసాడు అన్నారట. చేశాడంట. ఆల్రెడీ కోడాలంటే ఆమెకు పెళ్ళి అయింది, ఎక్కడి నుంచో తీసుకొచ్చేసాడు ఆమెని. మా కోళ్ళకి పెళ్లి చేసేసాడు, దొరికితే ఆయన సంగతి చెప్పాలంటే ఆయన ఇక్కడెక్కడ ఎవరు లేరండి అని, ఇలాంటి విషయాల్లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ ఇక్కడ రాకూడదని చెప్పి తప్పించుకున్నాడట. ఈ వివాహం అయితే రక్షణ కల్పించిన వాళ్ళు అలాంటి నియమం ప్రకారంగా లేకపోతే ఏం చేస్తారు? నియమం ప్రకారంగా ఉంటే భద్రత ఉంటుంది. నియమాన్ని తప్పి ఏ పని చేసినా భద్రత ఉండకపోగా వాళ్ళే తిరిగి శిక్షిస్తారు. అలాగే దేవుని దగ్గర కూడా చాలామంది మాకు భద్రత ఉంది, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుని యందు అన్ని ఆశీర్వాదాలు ఉంటాయనుకుంటున్నారు. దేవుని దగ్గర నిబంధన ఉంది, కానీ ఆ నిబంధన కంటే ముందు భద్రత అనేది పొందటానికంటే ముందు దేవుని దగ్గర షరతులు కూడా ఉన్నాయి. ఆ షరతులు పాటించిన వాళ్లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆ షరతులు ఏంటో మనం తెలుసుకుని వాటిని మనం పాటించాలి. దేవుడు ఎక్కడ ఎవరితో నిబంధన లేక ఒప్పందాన్ని పెట్టుకున్నా ఆ విషయమై వాళ్ళకు కొన్ని షరతులు పెట్టేవాడు. అలా దేవుడు పెట్టిన నిబంధనలో ఈరోజు మనము 3 విషయాల గురించి నేర్చుకుందాం. ఒకటి, దేవుడు నోవహుతో చేసిన నిబంధన. 2, దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో చేసిన నిబంధన. 3, ఇప్పుడు సమస్త జనులతోనూ దేవుడు చేసినటువంటి నిబంధన. ఈ 2 నిబంధనలు అర్థమైతేనే ఇప్పుడు మన నిబంధన విషయంలో మనకొక అవగాహన లేక విశ్వాసం అనేది కలుగుతుంది. మొట్టమొదటిగా దేవుడు నోవహుతో చేసిన ఒక నిబంధన. ఆదికాండం మీరు చూడండి. ఆదికాండములో 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనములో దేవుడు నోవహుతో చేసిన నిబంధన. చూడండి, ఇక్కడ అయితే నీతో నా నిబంధన స్థిరపరుచును. నిబంధన అంటే ఏంటి? ఒప్పందం, భద్రతను గురించిన ఒప్పందం. ఇక్కడ అంటున్నాడు, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులు నీ భార్య నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలెనని రాయబడింది. అంటే ఇక్కడ దేవుడు నోవహుకి ఒక ఒప్పందం చేశాడు. నోవహుతో ఒక తీర్మానం చేశాడు. ఏమని ఒప్పందం? నేను నీతో నిబంధన స్థిరపరుస్తాను, నీ కుటుంబాన్ని కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ దేవుడు నోవహుతో చేసినటువంటి ఆ నిబంధన అతని కుటుంబాన్ని రక్షించాలి అంటే, దేవుడు చేసిన నిబంధన నోవహుకి వర్తించాలి అంటే నోవహు గారు 3 షరతులను పాటించాలి. దేవుడు చేసిన నిబంధనకి నోవహు గారు పాటించవలసినటువంటి 3 షరతులు. మొదటి షరతు 14వ వచనం చదవండి. 14వ వచనం, చితిసార్పు మ్రాణుతో నీ కొరకు ఓడను చేసుకునుము. ఇది మొదటి షరతు. దేవుడు నోవహు కుటుంబానికి భద్రత, దేవుడు నోవహు కుటుంబాన్ని రక్షించాలి అంటే నోవహు గారు చేయవలసిన మొదటి పని లేక మొదటి షరతు ఏంటి? ఆయనగానే స్వయంగా ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి. ఇది ఈయన పని. ఓడను సిద్ధం చేసుకోవటం అనేది ఒక షరతు. ఎవరైతే ఓడను సిద్ధం చేసుకుంటారో ఓడ సిద్ధపరిచిన వాడికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. అలా దేవుడు నోవహు కుటుంబానికి నిబంధన చేసినప్పుడు నోవహు గారు మొదటి షరతులు పాటించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? చరిత్ర ప్రకారంగా అయితే 120 సంవత్సరాలంట. దేంతో తయారు చేశాడు? చితిసారపు మ్రాణుతో. దేవుడి చిన్న కొలతల ప్రకారంగా నోవహు గారు ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి. అది షరతు దేవుడు పెట్టాడు. ఓడను సిద్ధం చేసుకున్నాక అప్పుడు నా నిబంధన నీకు వర్తిస్తుంది. ఓడను సిద్ధం చేసుకునేంత ఓపిక నాకు లేదు, కానీ నిబంధన స్థిరపరచడం దేవుడు స్థిరపరుస్తాడా?
కనుక నోవాహు గారు దేవుడు పెట్టిన షరతు ప్రకారముగా ఆయనే తన కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. రెండవ షరతు ఏంటో తెలుసా? 21వ వచనములో, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. రెండవ షరతు ఏంటో తెలుసా? నోవాహు గారు ఓడను సిద్ధం చేసుకుని సుమారుగా ఆ ఓడలో ఎంతకాలం ఉంటాడో అంతకాలము తినటానికి ఆహారం కూడా ఈయనే దాచుకోవాలంట. ఎవరికి మరలా? ఈయన కాదు, నీకును వాటికిని, అంటే వాటికంటే వేటికి? పశువులకి జంతువులకును కూడా ఈయన ఆహారం రెడీ చేయాలంట. ఇది రెండవ షరతు. ఏదో నోవాహు ఒకడే ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నోవాహు కుటుంబాన్ని కాపాడలేదండి. దేవుడు తన కుటుంబాన్ని కాపాడటానికి దేవుడు పెట్టిన షరతులన్నీ నోవాహు పాటించాడు. నిజంగా ఆయనకి ఆయన కుటుంబానికి అన్ని రోజుల కొరకు ఆహారం సిద్ధం చేసుకోవటం అనేది ఎంత కష్టం. అయినను దేవుడి నిబంధన కావాలి, దేవుడు నా కుటుంబానికి భద్రతనివ్వాలి కనుక ఆయన ఆ ఓడలో తనకు మాత్రమే కాక తనతో పాటు వచ్చేటువంటి జంతువులన్నిటికీ కూడా ఆహారాన్ని సిద్ధం చేశాడంట. తనతో పాటు వచ్చాడు అన్నిటికీ ఆహారాన్ని అందులో సిద్ధం చేసుకున్నాడట. చెప్పాలంటే నోవాహు గారు ఓడలో ఎంతకాలం ఉన్నాడో తెలుసా? ఒకసారి చెప్పే లెక్క మీకు. ఎంతకాలం ఉన్నాడు? అక్కడ 3 లెక్కలు ఉంటాయి. ఒకటి, వర్షం ఎంతకాలం కురిసింది? ఎంతకాలం కురిసింది? 40 రోజులు. భూమి మీద నీళ్లు ఇంకిపోకుండా ఎంతకాలం ఉన్నాయి? అంటే ఒక్క చుక్క కూడా అవి తగ్గకుండా ఇంతకాలం ఉన్నాయి. 150 రోజులు. 150 రోజుల తర్వాత తగ్గటం మొదలు పెడితే టోటల్గా సంవత్సరం 10 రోజులకి నోవాహు గారు వాడలోంచి బయటకు వచ్చాడు. అంటే నోవాహు ఎంత ఆహారము సిద్ధపరిచిన వాడు ఉండొచ్చు. అప్పుడు ఎంత ఆహారం రెడీ చేయాలి? ఎంత ఆహారం? 4 రోజులకి 10 కేజీలు కోసం తీసుకుంటున్నాం మనం. 10 కేజీలు తాకలేదు మన కుటుంబానికి. కానీ ఒక సంవత్సరం 10 రోజుల పాటు వారు తినడానికి ఆహారం సమకూర్చుకోనాలి అంటే నిజంగా నోవాహు ఎంత సమకూర్చుంటాడు. ఇదంతా దేని మీద నమ్మకంతో? దేవుని మీద నమ్మకంతో. దేవుడు నిబంధన చేశాడు, ఆ నిబంధనలో ఉన్న భద్రత నాకు కావాలంటే ఈ షరతును నేను పాటించాలి. అది కాదు తండ్రి, వాడైతే కట్టగలను కానీ ఆహారం ఎలా తెచ్చుకోగలను, ఏ రోజుకారు నువ్వు పంపించు అంటే దేవుడు ఆ కుటుంబ విషయంలో నిబంధన నెరవేర్చేవాడు కాదు. నోవాహు విషయంలో అయితే ఆహారం నువ్వే సమకూర్చుకోవాలి, నోవాహు విషయంలో అయితే వాడను నువ్వే కట్టుకోవాలి. కనుక కట్టుకోమని వాడ దేవుడు చెప్పాడు. అంటే ఇంత కష్టం నోవాహుకి ఎందుకు పెట్టాడంటే, నోవాహుకి అంత కష్టం పెట్టినా అక్కడ దేవుడి సహాయం ఏంటో తెలుసా? ఇప్పుడు వాడ కట్టుకోమని చెప్పిన దేవుడు వాడ కట్టగలిగే సామర్థ్యాన్ని ఇవ్వడా? ఆహారం సమకూర్చమని చెప్పిన దేవుడు ఆహారం అందుబాటులో అతనికి ఇవ్వడా? కనుక షరతులు దేవుడు పెట్టిన దేవుని వాక్యానికి లోబడితే ఆ షరతులు నెరవేర్చగలిగేటువంటి సహాయాన్ని దేవుడిస్తాడు. రెండవ షరతు ఏంటంటే, నీవు నీ తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆహారం తినడానికి ఆ వాడలో ఆహారం సమకూర్చుకోవాలి. ఇది ప్రాముఖ్యంగా రెండవ షరతు. మూడవ షరతు ఏంటంటే, ఇందాక చదువున వాక్యంలోనే ఉంది 18వ వచనములో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవు నీతో కూడా నీ కుమారులు నీ భార్య నీ కోడండ్రు కూడా వాడలో ప్రవేశింపాలి. ఎందులోకి వెళ్ళాలి? వాడలో ప్రవేశించాలి. ఇది మూడవ షరతు. లేదులే నేను నా భార్య లోపల ఉంటాము, మా కొడుకులు కోడళ్ళు బయట ఏదో పని చేస్తూ ఉంటారులే, వాళ్ళని కాపాడమంటే కాపాడతాడా? షరతు ఏంటి? నీకు ఈ నిబంధన వర్తించాలంటే ఖచ్చితంగా మీరు వాడ లోపలే ఉండాలి, వాడ లోపలే ప్రవేశించాలి, ఖచ్చితంగా ప్రవేశించాలి. ఈ నిబంధన మీకు వర్తించాలంటే ఆహారం మీరే సమకూర్చుకోవాలి. ఈ నిబంధన మీకు వర్తించాలంటే వాడను మీరే కట్టుకోనాలి. ఇలా అన్నట్లుగా నోవాహు అంతా చేశాడా, కొంత చేశాడా? అంతా అంటే ఎన్ని చెప్పుకున్నాం ఇక్కడ? 3. ఈ 3 చేశాడు కాబట్టే ఎవరూ ఊహించని రీతిగా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నోవాహుని అతని కుటుంబాన్ని కాపాడాడు. ఆనాడు నోవాహు కుటుంబం మీదకు వచ్చింది జలప్రళయం అయితే,
మరి ఈనాడు మన కుటుంబాల మీద కూడా వచ్చేటువంటివి భయంకరమైన బలహీనతలు, శ్రమలు, శోధనలు. కనుక ఇలాంటి వాటి నుంచి విడిపించాలంటే కూడా నోవాహులాగా దేవుడు మన పక్షంగా ఉన్నాడు అనే విశ్వాసం మాత్రమే కాక, మన విషయంలో దేవుడు పెట్టినటువంటి నియమాలను కూడా మనం ఎలాగో పాటించాలి అనేది కూడా జ్ఞాపకం ఉండాలి. ఇది బోర్డు మీద నేను 3 పాయింట్లు రాయలేదు, కానీ వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు ఆ తర్వాత ఒక కుటుంబంతో దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధన నెరవేరటానికి నోవాహు గారు షరతులు పాటించాడు. ఇప్పుడు రెండవది, ఒక జనాంగంతో దేవుడు నిబంధన చేశాడు. ప్రపంచంలో అనేకమైన జాతుల వాళ్ళు ఉంటే దేవుడు ఒక జనాంగముతో ప్రత్యేకంగా ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటంటే నిర్గమాకాండములో 19వ అధ్యాయం మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 19వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని రాయబడింది. ఇక్కడ దేవుడు చేస్తున్నటువంటి రెండవ నిబంధన ఏ జనాంగంతో? ఇశ్రాయేలు జనాంగంతో, ఒక జనాంగంతో చేస్తున్నాడు, ఒక వంశంతో దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ నిబంధన ఏమనంటే తెలుసా, మీరు గనక నా నిబంధన పాటిస్తే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే కూడా మీరు నాకు స్వకీయ సాంపాత్యమగుదురు అంటాడు. అక్కడ స్వకీయ సంపాత్యమగుదురు అంటే దాని అర్థం ఏంటి? స్వకీయ సాంపాత్యం అంటే నా సొంత ఆస్తిలాగా మిమ్మల్ని చూసుకుంటానన్నాడు. మీరు నా సొంత ఆస్తిగా ఉంటారంట. సొంత ఆస్తి అంటే ఈ రోజుల్లో మనిషికి ఆస్తి ఏంటి? ఫస్ట్ బిడ్డలు ఆస్తి, 2 వాడికి కలిగినటువంటి గృహము లేక పొలం అనేది ఆస్తి. మన సొంత ఆస్తిని మనం ఎలా చూసుకుంటాం? ఉదాహరణకి పిల్లల్ని ఎలా చూసుకుంటాం? వాళ్ళకి ఏదైనా చిన్న ఇబ్బంది కలగగానే వాడికంటే ఎక్కువగా మనం బాధపడతాం. వాళ్ళకి ఏదైనా అవసరం అనుకోగానే వాళ్ళకి అవసరం రాకముందే వాటిని మనం రెడీ చేస్తాం. చివరికి మన స్థలమైనా సరే, ఆ స్థలం పశువుల చేతనో గేదెల చేతనో పాడైపోతుందంటే ఆ స్థలానికి చుట్టూ ఏం చేస్తాం? కంచెని వేస్తాము. ఆ స్థలం పాడవకుండా చూసుకుంటాము, ఇల్లు పాడవకుండా చూసుకుంటాము. అంటే ఇలాగూ మనది అనుకున్నప్పుడు దాని మీద శ్రద్ధ, దాని మీద బాధ్యత మనకుంటుంది. ఇలా కాదు, పక్కింటి వాళ్ళ మీద, పక్కింటి పిల్లల మీద, పక్కింటి పొలాల మీద మనకు అంత శ్రద్ధ ఉంటుందా? ఇప్పుడు బాగా కాలువ వచ్చేసింది. మా మహారాజు గారు చూసేటప్పటికి కాలువ బోధి నిండా వచ్చేసింది, కాలువ ఫుల్గా వచ్చేసింది. ఎప్పుడైతే కాలువ ఫుల్గా వచ్చిందో చేలు మునిగిపోతాయి అని ఆయనకి తెలుసు. కానీ పరిగెత్తికెళ్ళి ఎవరి చేలోకి నీళ్ళు వెళ్ళకుండా కట్టుకుంటాడు ఆయన. వరుస పెట్టి రామచంద్రపురం సాధి చేసి చిన్నానగూడెం దాకా కాలువలో చేలన్నీ కట్టుకుంటూ వెళ్తాడా? ఫస్ట్ డైరెక్ట్గా మొలక అనగానే ఫస్ట్ తన పొలం దగ్గరికి వెళ్ళి తన పొలాన్ని మాత్రం కాపాడుకుంటాడు. ఎందుకు తెలుసా? అది నాది అనేటువంటి అభిప్రాయం మనసులో ఉంది కాబట్టి. దేవుడు కూడా అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మలను ఐగుప్తు నుంచి ఎంత అద్భుతంగా నడిపించానో మీకు తెలుసు. కానీ ఇప్పుడు మీతో ఒక నిబంధన చేద్దామనుకుంటున్నా. ఇక నుంచి మీరు నా సొంత సాంపాద్యముగా ఉంటారనుకుంటున్నాను. మీరు నా సొంత ఆస్తిగా నేను భావించాలనుకుంటున్నాను. మీరు నా సొంత ఆస్తిగా భావించి మిమ్మల్ని నేను ప్రేమించే నిబంధన చేస్తున్నాను. కానీ నేను మిమ్ములను నా సొంత సంపాదనగా భావించి ప్రేమించాలంటే, ఈ నిబంధనకు మీరు అర్హులు అవ్వాలంటే, ఇక్కడ కూడా దేవుడు ఇశ్రాయేలుకి 3 షరతులు పెట్టాడు. ఈ షరతులు పాటించిన వాళ్ళే దేవునికి సొంత సాంపాద్యం అవుతారు. ఈ 3 షరతులు ఈ 19వ వచనంలోనే ఉన్న అధ్యాయములు ఉన్నాయి.
19వ అధ్యాయంలో వాళ్ళ షరతులకు ఒప్పుకున్న తర్వాత 20వ అధ్యాయంలో వాళ్ళకు దేవుడు నిబంధన ఇచ్చాడు. దాన్నే ధర్మశాస్త్రం అని అంటారు. 19వ అధ్యాయంలో దేవుడికి పాపి పెట్టిన నియమం నిబంధనలు ఏంటో తెలుసా? ఈ 19వ అధ్యాయం మనం చూసినట్లయితే 3వ వచనం మనం చదువుకున్న దాంట్లో దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశానికి విడిపించి కానాను దేశానికి తీసుకెళ్లే మార్గంలో ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత వాళ్ళు ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి ఆగారు. ఆ పర్వతం పేరేంటి? సీనాయి పర్వతం. సీనాయి పర్వతం దగ్గర ఆగినప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మోషే, నేను ఇశ్రాయేలు జనం గురించి నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, కనుక నువ్వు ఈ పర్వతం మీదకి ఎక్కి రమ్మన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము కదా, ఏం చేశాడు ఆయన? మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా, అంటే ఎక్కడికి? సీనాయి పర్వతం మీదకి మోషే ఎక్కిపోయాడు. సీనాయి పర్వతం మీదకి దేవుడు వచ్చాడు. ఎప్పుడైతే మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడో అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేద్దామనుకుంటున్నాను. భూమి మీద ఉన్న సమస్త జనులందరికీ కూడా వీళ్ళను నాకు స్వకీయ సాంపాద్యముగా చేసుకుందామనుకుంటున్నాను, కానీ దానికి వాళ్ళు ఒప్పుకుంటారా అని అడగమన్నాడండి. ఫస్ట్ షరతు, నేను వాళ్ళతో ఒప్పందం చేయాలంటే ఒప్పందం అనేది ఒకళ్ళు ఒప్పుకుంటే జరుగుతుంది, ఇద్దరు ఒప్పుకుంటే జరుగుతుందా? ఇద్దరు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఇంటింటి మీద సరిహద్దుల మధ్య ఏదైనా రాసుకోవాలంటే ఇద్దరు ఒప్పుకోవాలి. కనుక ఒప్పందం చేద్దామనుకుంటున్నా, కానీ నాకు నేనుగా ఎవరితోనూ ఒప్పందం చేయను. నేను చేద్దామనుకుంటున్నాను, దానికి వాళ్ళు కూడా అంగీకారం ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం దగ్గరకు వెళ్ళి నేను ఒక నిబంధన చేస్తాను, ఆ నిబంధన అనుసరించి నడుచుకోవటం వాళ్ళకి ఇష్టమేనా కాదా అని వాళ్ళని అడగమని పంపించాడు. ఇది మొదటి షరతు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? ఆ వాక్య భాగం చూడండి. మోషే 7వ వచనంలో మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ ఏమన్నారు? ఇక్కడ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. ఫస్ట్ షరతు దేవుడు పెట్టింది, నువ్వు ఒప్పుకుంటేనే దేవుడు ఆ నిబంధనకు నిన్ను వర్తింపచేస్తాడు. ఒప్పుకుంటేనే. నిజంగా ఈ రోజుల్లో కూడా నీకు విశ్వాసం లేకుండా, నీకు నమ్మకం లేకుండా నీ విషయంలో దేవుడు ఎలాంటి సహాయాన్ని చేయడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వాని యొద్దకు వత్తును, అతనితో కూడా నేనును, నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తానంటాడు. అంటే అక్కడ తలుపు దాకా వచ్చి తలుపు కొట్టి ఆయనకి ఈ తలుపు పగలగొట్టడం రాదా? పగలగొట్టలేడా? బలవంతంగా ప్రవేశించలేడా? కానీ అక్కడ ఆయన యొక్క నిబంధన ఏంటి? ఇష్టపడి తలుపు తీస్తేనే వాళ్ళతో దేవునికి సంబంధం ఉంటుంది. బలవంతం చేసి ఎవడో కూడా ఎవరిని కూడా దేవుడు తన దగ్గరకు రప్పించుకోడు. ఈరోజు ఆదివారం ఆరాధనలు లేకపోతే మధ్యాహ్నానికి కాళ్ళు చేతులు పనిచేయమంటే పనిచేయకుండా దేవుడు చేస్తే ఆరాధన ఎవరైనా మాంతారా? కానీ అది ఎలా అవుతుంది? ఇష్టపడి వచ్చినట్ట, బలవంతంగా వచ్చినట్ట? దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? అప్పుడు ఇశ్రాయేలులైనా ఇప్పుడు మీరైనా ఇష్టపడి ఒప్పుకోండి. ఎందుకంటే బలవంతంగా వచ్చే వాళ్ళ దగ్గర నా నిబంధన వర్తించదు. అలాంటి వాళ్ళ అసలు నిబంధనే చెయ్యను. నేను నిబంధన చేయాలంటే మోషే అన్నాడు, కొండ మీదకు పిలిచి నువ్వు వెళ్ళి ఒకసారి వాళ్ళని అడిగిరా. నేను దేవుణ్ణే, వాళ్ళు మనుషులే, కానీ దేవుడిని అయి ఉన్నా బలవంతంగా చేసే ఆలోచన నేను చేయను. వాళ్ళు దాన్ని ఇష్టపడాలి, దానికి అంగీకరించే మనసు వాళ్ళకు ఉండాలి. అప్పుడు నేను వాళ్ళకి భద్రతను కలిగించగలను, అప్పుడు వాళ్ళని నేను స్వకీయ సంపాద్యంగా చేసుకోగలను. కాబట్టి వెళ్ళి అడగమంటే వీళ్ళు ఫస్ట్ నిబంధనకి, ఫస్ట్ షరతుకి ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్నారు. ఏమని? మేము దేవుని నిబంధన అంతా పాటిస్తామని చెప్పి అందరూ ఏకగ్రీవంగా తెలియపరిచారు. ఇది ఫస్ట్ షరతు. ఒకేసారి దేవుడు 3 ఇవ్వలేదండి. ఈ ఫస్ట్ షరతుకు వాళ్ళు ఒప్పుకొని, దాన్ని నోటితో ఒప్పుకొని వాళ్ళు దేవుని విషయంలో అంగీకారం తెలియపరిచారు. కనుక ఎప్పుడైతే వీళ్ళు ఒప్పుకున్నారో మోషే చూడండి 8వ వచనంలో యెహోవా చెప్పినంత చేసేది ఏకముగా ఉత్తరం ఇచ్చేది. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? మోషే
మళ్ళీ పర్వతం మీదకి వెళ్ళాడు. ఈ మోషే దగ్గర అనిపెట్టది చరిత్ర భాగంలో ఎన్నిసార్లు ఎక్కి దిగాడో. ఏంటది? సీనాయి పర్వతం. ఆయన ఒక మాట చెప్పటం, కిందకి రావటం, వీళ్ళని అడగటం, దానికి వీళ్ళు ఒప్పుకోవటం, మళ్ళీ పైకి వెళ్ళటం, మళ్ళీ కూడా చెప్పటం, మళ్ళీ రావటం, ఇక్కడ ఒప్పుకోవటం. ఈయనకి ఇక్కడ అయిపోతుందండి. ఇక్కడ మోషే గారు 3 సార్లు తిరిగాడు. ఇంకా ఎప్పుడైతే వీళ్ళు ఒప్పుకున్నారో మరలా మోషే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడంట. సీనాయి పర్వతం అంటే మన వాటర్ ట్యాంక్ అంటే ఎత్తు ఉండదండి. అది పర్వతాలలో అత్యంత ఎత్తైన పర్వతం హెర్మోను పర్వతం. ఈ హెర్మోను పర్వతాన్ని ఇప్పుడు మనం సీనాయి పర్వతం అని అంటాం. ఇటువంటి ఎత్తైనటువంటి ఈ హెర్మోను పర్వతము సీనాయి పర్వతం మీదకి మోషే గారు మళ్ళీ వెళ్ళాడండి. మోషే గారు మరలా పైకి వెళ్ళగానే దేవుడు మరలా అన్నాడు, నేను ఆ ప్రజలతో నిబంధన చేయాలంటే ఇంకో షరతు ఉంది. అదేంటి? ఇందాక చెప్పేయచ్చు కదంటే ఇందాక చెప్పడు. ఎందుకని? ముందు ఒప్పుకుంటేనే రెండవ దానికి అవకాశం ఇస్తారు. ఒప్పుకోకుండా రెండవ దానికి అవకాశం ఇవ్వరు కదా. కనుక రెండవ షరతు ఏంటంటే 10వ వచనం చూడండి. యెహోవా మోషేతో నీవు ఈ ప్రజల యొద్దకు వెళ్ళి, మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ కిందకు దిగాలి. నీవు ఈ ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ తమ బట్టలు ఉదుకుని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరికీ ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును అని మాట చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కిందకు వచ్చి ఆయన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పరిశుద్ధపరచాలంట. వారందరినీ నీవు పరిశుద్ధపరచమన్నాడు. పరిశుద్ధపరచటం అని అంటే మనుషులను వారి వస్త్రాలను కూడా పరిశుద్ధపరచాలి. అంటే వారు చేసిన అతిక్రమాలను బట్టి, వారి దోషాలను బట్టి వాళ్ళను పరిశుద్ధులుగా చేయాలి. ధర్మశాస్త్ర ప్రకారముగా ధర్మశాస్త్రం రాకమునిపే వారిని పరిశుద్ధులుగా చేయటం అంటే వాళ్ళు చేసిన అపరాధములను బట్టి వాళ్ళు దేవుని ఎదుట వారి పాపలను ఒప్పుకొని దేవుని ఎదుట పరిశుద్ధమైన మనసు కలిగిన వారై ఉండాలి. 1 దేహాన్ని శుభ్రం చేసుకోవాలి, 2 వస్త్రాలు కూడా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళని పరిశుద్ధపరచమన్నాడు. అందరికీ వాళ్ళ దేహము శుద్ధి అవ్వాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు తలస్నానం చేయాలి శుభ్రంగా. 2వది వాళ్ళ వస్త్రాలన్నీ శుభ్రంగా ఉతుక్కోవాలి. ఇలాగూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేహాన్ని శుద్ధి చేసుకోవాలి, వస్త్రాలు కూడా శుద్ధి చేసుకోవాలి. దీనికి టైం 3 రోజులు. అన్ని రోజులు ఎందుకంటే వాళ్ళు ఒకరిద్దరు కాదండి. ఎంతమంది తెలుసా? 20 లక్షల మంది. 20 లక్షల మంది వాళ్ళ దేహాలు శుద్ధి చేసుకోవాలి, 20 లక్షల మంది వాళ్ళ వస్త్రాలు కూడా శుద్ధి చేసుకోవాలి. పరిశుద్ధమైన వస్త్రాలతో పరిశుద్ధమైన మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు నిలబడాలి. కనుక వాళ్ళని వెళ్ళి పరిశుద్ధపరిచిరా అని చెప్పాడండి. అప్పుడు మోషే మరలా కిందకు వచ్చి వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళందరినీ పరిశుద్ధపరిచి మరలా ఆయన ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మరలా మోషేకి పెట్టినటువంటి ఇంకొక షరతు ఏంటో తెలుసా? ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు చూడండి 12వ వచనంలో, 12వ వచనం, నీవు ఈ చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచుల ముట్టల వద్దు, భద్రము సుమి, ఈ పర్వతం ముట్టి ప్రతి వానికి మరణశిక్ష తప్పక వింపబడును అని రాయబడింది. ఇక్కడ మళ్ళీ అన్నాడు ఆయన వాళ్ళకి 3వ షరతు ఏంటంటే, నేను 3వ దినాన సీనాయి పర్వతం మీదకి దిగుతాను. సీనాయి పర్వతం మీదకి నేను దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు జనాంగంలో ఎవ్వరూ కూడా ఆ పర్వతమును కానీ ఆ పర్వత పంచును కానీ ముట్టుకోకూడదు. ఏ పర్వతం? సీనాయి పర్వతాన్ని కానీ పర్వత అంచును కానీ ముట్టుకోకూడదు. చాలా భద్రం అని చెప్పు, జాగ్రత్త అని చెప్పు. ఒకవేళ ఎవడైనా దాన్ని ముట్టుకుంటే వాడికి ఏం చేయాలంటే మరణశిక్ష విధించాలి అని చెప్పమన్నాడు. దీని పాపం మోషే 2వసారి వెళ్ళినప్పుడే చెప్పాడు. 2వసారి వచ్చినప్పుడే చెప్పేశాడు. చెప్పి 2వసారి మరలా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే అన్నాడు, అయ్యా నువ్వు చెప్పినట్లుగా వాళ్ళు ఒప్పుకున్నారు, మొదటి షరతుకు ఒప్పుకున్నారు. అలాగే నువ్వు చెప్పినట్లుగా వాళ్ళందరినీ పరిశుద్ధపరిచాను, వాళ్ళ వస్త్రాలు కూడా పరిశుద్ధపరిచాను. నువ్వు చెప్పినట్లుగా ఈ పర్వతాన్ని తాకొద్దని చెప్పాను వాళ్ళకి అన్నాడండి. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు చెప్పేసావు కానీ 24వ వచనం చూడండి,
24వ వచనం. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడుకున్నట్లు యాజకులను ప్రజలను ఆయన ఎద్దకు వచ్చుటకు మేరను మేరకూడదు. ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా ఏమన్నాడు ఇక్కడ? మళ్ళీ వెళ్ళమంటున్నాడు. ఆల్రెడీ మోషే ఏంటంటే 2 సార్లు తిరిగాడు కదా. 2 సార్లు తిరిగిన తర్వాత 3వ దానికి మోషే అంటాడు, ఆల్రెడీ చెప్పేశాను, దాని గురించి ఆల్రెడీ ఆజ్ఞాపించేశాను, కాబట్టి ఎవరో పర్వతాన్ని ముట్టుకోవద్దు, పర్వత అంచు దగ్గరికి రావద్దని నేను చెప్పేశాను, కానీ ఆజ్ఞాపించేశానంటే దేవుడు అంటాడు, నువ్వు మళ్ళీ దిగిల్లు అన్నాడు. అంటే ఈ పర్వతము దగ్గర వాళ్ళ విషయమే చెప్పాల్సిందని 2 సార్లు చెప్పమన్నాడు. జాగ్రత్త. వాళ్ళు ఒప్పుకోవటం అనేది ఒకసారి అయిపోయింది, తమను తాము పరిశుభ్రపరచుకోవటం అనేది ఒకసారి అయిపోయింది, కానీ ఈ పర్వతము దగ్గర ఉన్నటువంటి షరతులు మాత్రం 2 సార్లు చెప్పించాడు. ఎందుకో తెలుసా? ఈ పర్వతము దగ్గర షరతును వాళ్ళు మీరితే నెక్స్ట్ వాళ్ళు ఏమైపోతారు? చచ్చిపోతారు. కనుక వాళ్ళు చావుకు కారణం అయిపోద్ది. కాబట్టి వాళ్ళు చావకుండానట్లుగా వాళ్ళతో ఆ యొక్క పర్వతమును ముట్టుకోవద్దని, దాన్ని తాకవద్దని, వాళ్ళకి భద్రమని చెప్పి రమ్మని మరలా మోషేని దేవుడు పంపించాడు. ఇలా 3వసారి కూడా వెళ్ళి వారికి షరతు చెప్పాడు. ఈ 3 షరతులు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకే ఆ నిబంధన వర్తిస్తుంది. ఏ నిబంధన? దేవుని యొక్క స్వకీయమైన సాంపాత్యమయ్యే నిబంధన వాళ్ళకి వర్తిస్తుంది. ఈ 3 నేను ఒప్పుకోవడానికి ఇంకా ఆలోచిస్తున్నాను. ఆయన నిబంధనలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కాబట్టి నేను ఒప్పుకోలేను అనుకుంటే ఆ నిబంధన వాళ్ళకు వర్తించదు. 2వది, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి ఇంకా టైం ఉంది, ఇప్పుడు మేము పరిశుద్ధపరచుకోలేమనుకుంటే వాళ్ళకి ఆ నిబంధన వర్తించదు. 3వది, వాళ్ళు ఏమాత్రం అజాగ్రత్తగానో అనాలోచనగానో దేవుడు ముట్టుకోవద్దన్నటువంటి పర్వతాన్ని ముట్టుకున్న ఆ నిబంధన వాళ్ళకి వర్తించదు. పైగా అక్కడ దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంటుందని చెప్పాడు. ఇవి 3 బట్టి, ఈ 2 బట్టి మనకు అర్థమయ్యేదేంటి? దేవుడు నీ భద్రత కొరకు నిబంధన ఇస్తే ఆ నిబంధనకి షరతులు ఉంటాయి. కనుక షరతులు పాటించిన వాడే నిబంధనకు స్వతంత్రమైన అవుతాడు. షరతులు పాటించిన వాడే నిబంధనకు అర్హుడవుతాడు. మరి ఇప్పుడు క్రైస్తవులుగా మనకు దేవుడిచ్చిన నిబంధన ఏంటి? మన దగ్గరకు వద్దాం. క్రైస్తవుడిగా మనకు దేవుడిచ్చిన నిబంధనను బట్టి మనం పాటించవలసిన షరతులు ఏంటి? నిబంధన విషయంలో విశ్వాసం కలిగి ఉంటున్నాము, కానీ ఆ నిబంధన విషయంలో దేవుడు పెట్టిన షరతులు ఏంటో మనకు అర్థమైనయా? ఆ షరతులు మనం పాటిస్తున్నామా? నిబంధన ఒకటే, వాక్యము ఒకటే, క్రొత్త నిబంధన ఒకటే మనకు వర్తిస్తుందని చెప్పి ఆ క్రొత్త నిబంధనలో దేవుని వాగ్దానాలను బట్టి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం. క్రొత్త నిబంధనలో మనకున్నటువంటి వాగ్దానాలు ఏంటి? అందరికీ తెలిసిన వాక్యము మత్తయి సువార్త 11:28 వచనంలో అక్కడ పెట్టిన వాగ్దానం ఏంటి? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కనుక ఇది అందరికి ఇష్టమైనటువంటి మాట. దేవుడే స్వయంగా క్రీస్తు ద్వారా చెప్పిన మాట. మీరు ఎలాంటి భారాలు కలిగి ఉన్నా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. ఈ మాటను బట్టే చాలామంది దేవుని దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే ఈ మాట అబద్ధం కాదని, దేవుడు తీరుస్తాడని, వాళ్ళ భారాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బలహీనతలు దేవుడు తీసివేస్తాడని విశ్వాసంతో వస్తున్నారు. నిజమే. ఈ మాట ఎవరికి వర్తిస్తుందంటే సమస్త జనులకు వర్తిస్తుంది. కానీ ఎవరి విషయం నెరవేరుతుందంటే షరతులు పాటించిన వాళ్ళకి నెరవేరుతుంది. సమస్త జనులారా అన్నాడు కాబట్టి అందరికీ వర్తించదు. ఆ సమస్త జనుల్లో కూడా షరతులు పాటిస్తేనే వర్తిస్తుంది. ఇంకా గొప్పదైన మాట యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఇది కూడా మనం నమ్మి ప్రతినిత్యము కూడా దేవుని కొరకు చేసేటువంటి ప్రార్థన. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. విశ్వాసము కలిగి మనం ప్రార్థన చేస్తున్నామంటే మన ఆలోచన ఏంటి? మనం ఏమి అడిగినా దేవుడు
తప్పకుండా ఖచ్చితంగా ఇస్తాడు అనే నమ్మకం మనలో ఉంది. ఏమడిగినా ఇస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి అన్ని విషయాలలో దేవుని దగ్గరికి వెళ్ళి మనం విజ్ఞాపన చేసుకుంటూ ఉంటున్నాం. దేవుణ్ణి అడుగుతున్నాం మనం. దేవుడు కూడా మీరు ఏమడిగినా అది మీకు దొరుకుతుంది అంటున్నాడు. కానీ ఇది కూడా అందరికీ వర్తించే మాటే. ఇక్కడ మేమేమి అడిగినాను అని లేదు. అక్కడ పదం ఏముంది? మనమంటే అందరూ కలుపుకున్నా కొందరునేనా? అందరం. మనమంటే మీరు కానీ, నేను కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, మనం ఏమడినా దేవుడిస్తాడు. ఇది కూడా దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానంతో కూడా నిబంధనే. కానీ మనం ఏమడిగినా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందాలన్నా, మన భారములన్నీ దేవుడు తీసివేయాలన్నా, దేవుడు మనకు నిబంధనకు వర్తకులుగా కారకులుగా చేయాలి అన్నా మనము కూడా కొన్ని షరతులను పాటించాలి. ఆ షరతులు మనం పాటిస్తున్నామో లేదో ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఆ షరతులు మనం పాటించాలంటే ఆయన సమస్త జనులకు ఇచ్చినటువంటి వాగ్దానము మనకు అర్థం అవ్వాలి. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం క్రొత్త నిబంధనలో ఇప్పుడు సమస్త జనులకు దేవుడిచ్చిన నిబంధన ఏంటంటే మా శ్రీనాథ్ గారు చదివించారు. మొదట వచనం ఏంటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకున్నాము. ఇది నేటి కాలంలో సమస్త జనులతో దేవుడు చేస్తున్నటువంటి నిబంధన. ఆ నిబంధన ఏంటంటే నేను చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 8వ వచనంలో, అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగో చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా నేను ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితో యోధా ఇంటి వారితో నేను నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు నుండి వీరి పితరులకు వెలుపల రప్పించుటకై వారు చేయి పెట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు అన్నాడు. అంటే ఇప్పుడు మనతో దేవుడు చేసేటువంటి నిబంధన, ఆ నిబంధనలో ఉన్నటువంటి షరతులు ఆనాడు ఇశ్రాయేలుకి పెట్టినటువంటి షరతులు లాంటివి కాదు. ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు పెట్టిన షరతులు ఏంటి? 3 షరతులు ఏంటి? 1, స్వయంగా వాళ్ళు ఆ నిబంధన పాటిస్తామని ఒప్పుకోవాలి. 2, భౌతికంగా వాళ్ళ దేహాలు వస్త్రాలు శుభ్రం చేసుకోవాలి. 3, సేనా పర్వతాన్ని ముట్టుకోకూడదు. ఇవి వాళ్ళకి షరతులు. ఇప్పుడు అంటున్నాడు, నేను క్రొత్త నిబంధనలో అందరితోనూ కూడా ఒక నిబంధన చేస్తున్నాను. ఈ నిబంధన ఇశ్రాయేలు చేసే నిబంధన వంటిది కాదు. ఈ నిబంధన ఇశ్రాయేలు చేసే నిబంధన వంటిది కాదు. ఎలా ఉంటుందంటే చూడండి, తర్వాత ఏలయనగా వారు నా నిబంధన వినలేదు గనుక వారిని అలక్ష్యము చేసి తిని. ఎవరు వినలేదు? ఇశ్రాయేలు వినలేదు. వాళ్ళ నిబంధన పాటిస్తామని ఒప్పుకున్నారు కానీ ఒక్క ఆజ్ఞ కూడా గైకొనలేదు. వాళ్ళు పరిశుద్ధపరుచుకుంటామనుకున్నారు కానీ ఎప్పటికప్పుడు అవమానకరమైనటువంటి చణుగుతో కొన్ని మాటలను బట్టి వాళ్ళు అప్రీతులు అయిపోతూనే ఉన్నారు. కనుక వాళ్ళు నా నిబంధనను వినలేదు కనుక నేను వారు అలక్ష్యం చేసేతని. 10వ వచనంలో ప్రభువు చెప్పుచున్నాడు, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏమనగా వారి మనస్సులలో నా ధర్మవిధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. అంటే ఇక్కడ వాక్య భాగంలో ఇప్పుడు మనకు దేవుడు చేసిన నిబంధన ఏంటంటే, ఒప్పందం ఏంటంటే, నేను వాళ్ళకి ఏమై ఉంటాను? దేవుణ్ణి అయి ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఇప్పుడు దేవుడు మనకునేది, మనకు దేవుడుగా ఆయన ఉంటాడట. దేవుడు అంటే ఏం చేసేవాడై ఉండాలి? దేవుడుగా ఆయన మనకుంటే ఏం చేస్తాడో తెలుసా? 121వ కీర్తన అందరికీ తెలుసు. పగల ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి విళ్ళ దెబ్బ తగలకుండా, నీ పాదము త్రొట్టిల్లకుండా నీ రాకపోకలందు కాపాడువాడు యెహోవాయే. ఆయన నీకు దేవుడై ఉంటాడు. ఎలాగూ నిన్ను నిరంతరమును కూడా కాపాడుటకును, నిరంతరమును కూడా పోషించుటకును, నిరంతరమును కూడా ఆశ్రదించుటకును ఆయన దేవుడిగా ఉంటాడు. ఇప్పుడు
ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా నేను చెప్పబోయే షరతులు మీరు పాటిస్తే దేవుడు నిజంగా ఎప్పుడు మీకు దేవుడుగానే ఉంటారు, ఎప్పుడు అక్కడ మీరు ఆయనకి పిల్లలుగానే ఉంటారు. కనుక ఆయన మనకు దేవుడుగా, మనం ఆయనకి ప్రజలుగా, ఆయన మనకు తండ్రిగా, మనం ఆయనకి పిల్లలుగా ఉంటే అంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది? దేవుని పిల్లలుగా ఉండటంలో ఉండే సంతోషం ఎంత ఉంటుంది? ఈ రోజుల్లో చాలామంది ధనవంతులకు పిల్లలుగా పుడితే బాగుండు అనుకుంటారు. మొన్న ప్రపంచంలో అత్యంత ధనవంతుడైనటువంటి ఒక ఆయన కొడుకు పెళ్ళయింది. ఎవరిది? అంబానీ గారిది. అది చూసిన వాళ్ళు అందరూ కూడా అసలు అలాంటి ఇంట్లో పుడితే బాగుండు అనుకున్నారండి. కానీ నిజానికి చెప్పాలంటే అంత ఆస్తిపడుకు ఆయన కుమారుడు అయినా అతను ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటో తెలుసా? కొన్ని వందల తరాలు తరగని ఆస్తి నాకుంది, కానీ ఏది సంపూర్ణంగా తినే ఆరోగ్యం ఆయనకి లేదంట. ఆయనకి చాలా ఆపరేషన్, వివాహం కాకమునిపే చాలా ఆపరేషన్స్ అయినాయండి. అంటే ఆస్తిపరుడు తండ్రిగా ఉంటేనే ఆనందం ఉండదండి, ఆరోగ్యం ఉంటేనే ఆనందం. ఆస్తిపాస్తులు కలిగినటువంటి కుటుంబంలో పుడితే ఆనందం కాదండి, ఆ కుటుంబం నిన్ను ప్రేమించే వ్యక్తిగా ఉంటేనే నీకు ఆనందం ఉంటుంది. ప్రేమ లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు ఎంత ఉన్నా దానివల్ల ప్రయోజనం ఏముండదు. కనుక మనుషులకు పిల్లలుగా ఉండటం వల్లే కలిగే సంతోషం కంటే దేవునికి పిల్లలుగా ఉంటే వల్ల కలిగే ఆనందం చాలా అధికమైంది. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారా? నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు పిల్లలుగా ఉంటారా? నిజంగా ఆ రిలేషను మీకు నాకు మధ్య ఉండాలంటే, మీరు నా నిబంధనకు వారసులు అవ్వాలంటే ఇక్కడ కూడా ఆయన 3 షరతులు పెట్టాడు. ఈ 3 షరతులు ఎవరు పాటిస్తారో వాళ్ళే దేవునికి పిల్లలుగాను, దేవునికి ప్రజలుగాను ఉండి ఈ నూతన నిబంధనకు వారసులు అవుతారు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆయన పెట్టినటువంటి షరతుల్లో మొదటి షరతు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువో. ఇక్కడ మొదటి షరతు, నీకు ఆయన దేవుడిగా ఉండి రక్షణ ఎప్పుడు కలగజేస్తాడంటే, నీకు ఆయన తండ్రిగా ఉండి నీకు రక్షణ ఎప్పుడు కలగజేస్తాడంటే, ఇక్కడ కూడా ఇశ్రాయేలుకు లాగా ఒప్పుకోవాలంట. ఏం ఒప్పుకోవాలి? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభువని అనగా నీ మీద అధికారం కలిగినటువంటి వ్యక్తి యేసు క్రీస్తే అని ఒప్పుకోవాలి. యేసు ప్రభువు అని ఒప్పుకోవటం. ప్రభువు అంటే దాని అర్థం యజమానుడు అని. రాజుల కాలంలో మీరు చూడండి, ఎవరక్కడ అనగానే భటుడు ఏమంటాడు? చిత్తం ప్రభువా అంటాడు. అంటే దాని అర్థం చిత్తము నా ఏలినవాడా, నన్ను పరిపాలించువాడా అని అర్థం. మరి నీవు కూడా నిన్ను పరిపాలించే వ్యక్తిగా, నిన్ను ఏలే వ్యక్తిగా యేసు ప్రభువునే ఒప్పుకుంటున్నావా? ఏలే వ్యక్తిగా యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళగా నీవు ఉంటున్నావా? నీ జీవితంలో ప్రతి విషయమందు కూడా నీవు యేసు ప్రభువునే ఒప్పుకొని యేసు ప్రభు యొక్క మాటలకే నువ్వు అంగీకారం తెలియపరచాలి. నీకు ఎప్పుడు కూడా యజమానుడు ఎవరై ఉండాలంటే యేసుక్రీస్తు వారే అయి ఉండాలి. అలాగే యేసుక్రీస్తు వారి మాటల ప్రకారంగానే, ఆయన మాటలకు లోబడిన వారంగానే మనం ఉంటున్నామా? యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, అనగా ఆయన నీకు యజమానుని ఒప్పుకోవాలి. యజమానుని ఒప్పుకోవటం అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రాజారాం గారు ఉన్నారు, ఆయన చెరువుల మీద పనిచేస్తున్నారు. ఈయన కొంతమందికి యజమానుగా ఉన్నాడు కాబట్టి ఆ చెరువు మీద వాళ్ళు వేసేటువంటి ఆ ఫీల్డ్లో మేతలో ఈయన ఏదో ఒక బుక్లో రాసిచ్చాడు. సోమవారం ఇది ఎంత అయ్యండి, మంగళవారం ఎంత అయ్యండి, బుధవారం ఎంత అయ్యండి అని రాసిచ్చాడు కొలత ప్రకారంగా. ఇప్పుడు వాళ్ళు ప్రతిరోజు ఏం చేయాలన్నా ఏం చేయాలి? ఆ బుక్ ఓపెన్ చేసి ఏం చెప్పారు, ఈరోజు ఏం రాశారని చెప్పి దాని ప్రకారంగా ఫాలో అవ్వాలి. ఈయన బుక్ ఇచ్చి వచ్చేసాడు, మళ్ళీ ఈయన వెళ్ళాక బుక్ తీయలేదు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళే వేసేసారు. అప్పుడు ఏం చేసినట్టు? తమకు తాముగా వాళ్ళు పెత్తనం చేసుకుంటున్నారా?
తమ యజమానులకు లోబడుతున్నారా? అంటే తమ సొంత నిర్ణయాలు తీసుకోవటం. నిజంగా ఈ రోజుల్లో కూడా మనుషులు భౌతిక విషయాల్లో కానీ ఆత్మసంబంధ విషయాల్లో కానీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తీసుకునేదేమో సొంత నిర్ణయం, అడిగేదేమో అంతా దేవుని చిత్తం అంటారు. నీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ దేవుడు సహాయం చేయాలంటే ఎలా సహాయం చేస్తాడు దేవుడు? నోవహు గారు వాడ కట్టమన్నాడు. నోవహు గారితో దేవుడు వాడ కట్టమన్నాడు. ఇప్పుడు వాడెందుకులే అని చెప్పి నోవహు గారు ట్రైన్ తయారు చేసుకున్నాడు. దేవుడు నోవహును కాపాడలా. ఇప్పుడు దేవుని మీద నిర్ణయించడానికి అవకాశం ఉందా? నోవహు సొంత నిర్ణయం తీసుకుని వాడ కట్టమంటే ట్రైన్ తయారు చేసుకుంటే నోవహు కుటుంబాన్ని దేవుడు కాపాడడు. చాలామంది కూడా ఆరాధన విషయంలో సొంత నిర్ణయాలు. ఆయన నాకు దేవుడే కానీ ఈ వారానికి మాత్రం నాకు నచ్చినట్టుగా చేస్తా. యెహోవా నాకు దేవుడే కానీ ఈ రోజుకి మాత్రం నాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తా. అలాగూ నీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ నిబంధన మీకు వర్తించదు. మీరు దేవునికి పిల్లలు ఎప్పుడూ కాలేరు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కూడా పిల్లలుగా భావించడు. చాలామందికి నిబంధన అయితే తెలుస్తుంది కానీ షరతులు మాత్రం పాటించట్లేదు. అందుకే చెప్పాడు యేసు ప్రభువు అని. యేసును ఒప్పుకోమని చెప్పాల, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకో. ఎప్పుడైతే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటావో, అలాగే నీలో విశ్వాసం కలగటానికి యేసుక్రీస్తుని దేవుడు మృతుల్లో నుండి లేపనండి హృదయమని విశ్వసించుతావో అప్పుడే నీవు రక్షించబడతావో. కనుక బహిరంగంగా నువ్వు ఒప్పుకోవాలి. ఎవరిని? యేసుని. ఎలా ఒప్పుకోవాలి? ఆయనే నాకు ప్రభు అయి ఉన్నాడనే విషయాన్ని మీరు ఒప్పుకోవాలి. ఇప్పుడు మా అమ్మాయింది కాలేజీ నుంచి ఈరోజు నైట్ కూడా క్లాస్ పెడుతున్నాం మేము. ఈరోజు నైట్ నువ్వు ఇక్కడే ఉండాలమ్మా అనగానే మా అమ్మాయి నైట్ క్లాసుకు కూడా ఉండాలంటే సరే ఒక నిమిషం టైం ఇస్తే నేను డెసిషన్ తీసుకుంటానంటదా? మా డాడీకి ఫోన్ చేస్తానంటదా? సరే ఒక నిమిషం ఆగండి ఆలోచించి చెప్తానందంటే ఆమె తన నిర్ణయం తానే తీసుకుంటుంది. అలా తన నిర్ణయం తానే తీసేసుకుంది అనుకో, ఒక తండ్రిగా నేను ఊరుకుంటానా? రాత్రి అనుకుంటా మా హని 7ంటికి వచ్చింది. సరే ఎందుకు 7ంటికి వచ్చిందంటే వాళ్ళ డాడీ పంపుతా అన్నాడట, అన్నయ్య నువ్వు కలిసి వస్తేనే రండి, విడిగా వస్తే ఎవరు ముందు వస్తే వాళ్ళని కొడతానన్నాడంట. ఇప్పుడు అక్కడ ఆగిపోయింది. అక్కడ ఏదో ఆటలాడుకుంటున్నారు కదా, అన్నయ్య ఆడుకుంటున్నాడు కదా, నా వరకు నేను వెళ్ళిపోతే ఏమైంది అని వచ్చేస్తే ఇప్పుడు ఏం భయం? అక్కడ పెట్టిన రూల్ ఒకటి ఇంట్లో, ఇక్కడ జరిగింది ఒకటి. కాబట్టి ఇబ్బంది అయినా రూల్ ప్రకారంగానే పాటిద్దాం అని ఆలోచన. ఇలా ఎప్పుడైతే అలా పాటిస్తారో వాళ్ళు తల్లిదండ్రులకు లోబడిన వాళ్ళుగా ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమిస్తారు కూడా. మన బిడ్డే మన మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటుంటే మన పిల్లల విషయంలో మనమే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం కదా. మరి దేవుని పిల్లలుగా ఉన్న మనం యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటున్నాము కానీ ప్రభువుగా ఆయన ఆజ్ఞలకు మనం ఎంతవరకు లోపడుతున్నాం? ఆయన ఆజ్ఞను అనుసరించి ఎంతవరకు క్రమంగా నడుచుకుంటున్నాం? అందుకే దేవుడు చెప్పాడు, నీవు నాకు కుమారుడు అవ్వాలంటే, నేను నిన్ను తండ్రిగా ఉండాలంటే, నేను నీకు దేవుడిగా ఉండాలంటే ఫస్ట్ షరతు ఏంటంటే నీవు ప్రభువుగా ఒప్పుకోవాలి. మనుషులు ఎదుట నీ మనసునందున కూడా యేసు ప్రభువు అని హృదయపూర్వకంగా నీవు ఒప్పుకోవాలి. ఒప్పుకోవడానికి సిగ్గుపడినా, ఒప్పుకోవడానికి టైం అడిగినా ఆ విషయం అందు దేవుని యొక్క నిబంధన మనం పోగొట్టుకుంటాం. కానీ మొదటి షరతు ఏంటి? యేసు ప్రభువు అని ప్రతి మనుషుడు కూడా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇది ఒక షరతు. ఒప్పుకోకుండా, పూర్తిగా అంగీకారం తెలియపరచకుండా, పూర్తిగా విశ్వాసం లేకుండా హాజరైతే ఇక్కడ ఆశీర్వాదాలు రావండి. చాలామంది హాజరవుతారు, హాజరైతే ఆశీర్వాదాలు వచ్చేస్తాయని. ఎక్కడికైనా హాజరైతే వస్తాయేమో, దేవుని దగ్గర హాజరైతే రావు. ఇంగ్లీష్లో ఉంటుంది బాడీ ప్రజెంటు మైండ్ ఆబ్సెంట్. బాడీ ప్రజెంట్ అయితే ఎక్కడైనా డబ్బులు వచ్చేస్తాయి, కానీ దేవుని దగ్గర మాత్రం మైండ్ కూడా ప్రజెంట్ అయి ఉండాలి. నీ మనసు కూడా దేవుని మీద ఉండాలి. నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడే అంతగా నీకు ఉండాలి. అప్పుడే దేవుని యొక్క నిబంధనకు, దేవుని ఆశీర్వాదానికి నీకు అవకాశం ఉంటుంది. ఇది మొదటి షరతు. రెండవ షరతు ఏంటో తెలుసా? ఇక్కడ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత చెప్పినటువంటి షరతు అది. ఇందాక చెప్పుకున్నాం కదా, మోషే గారు పర్వతం మీదకి ఎన్నిసార్లు వెళ్ళాడు?
3 సార్లు ఫస్ట్ ఒప్పుకోమని చెప్పాడు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మోషేను పంపించాడు. ఎప్పుడు ఒప్పుకున్న తర్వాత ఏమని పంపించాడంటే ఇది ఒప్పుకున్న వాళ్ళకి షరతు. ఏమని అనగా అపోస్తలుల కార్యగ్రంథములో 2వ అధ్యాయము 36వ వచనం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢుగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. ఇక్కడ చెప్పాడు, అక్కడ మీరు క్రీస్తును ప్రభువుగా అంగీకరించాల్సిందే, క్రీస్తును మీరు ఒప్పుకోవలసిందే, ఒప్పుకోకుండా రక్షణ మీకు కలగదు అని చెప్పి పేతురు గారు ఇక్కడ మరలా అదే ఒప్పుకోల గురించి మాట్లాడుతున్నాడు. వెంటనే 37లో వాళ్ళు ఏం చేశారు? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ కోస్తున్నాడుగా. అంటే ఇక్కడ ఎప్పుడైతే మీరు ఒప్పుకోవాలని చెప్పాడు ఫస్ట్, వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు 2వ షరతు చెప్తున్నాడు. వాళ్ళు ఒప్పుకున్నారు కదా మేమేం చేయాలి అని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు 2వ షరతు ఏంటి వాళ్ళకి? పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. ఇది 2వ షరతు. ఏం పొందాలి? ప్రతి ఒక్కడను కూడా యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ కొరకు మీరు బాప్తిసమును పొందండి. ఇది 2వ షరతు. ఈ 2వ షరతును అనుసరించాలంటే ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలను లేదు, పురుషులను లేదు, పెద్దవాళ్ళని లేదు, యవనస్తులను లేదు, ఎవరైనా సరే యేసుక్రీస్తు నామమును ఏం చేయాలంటే బాప్తిసమును పొందాలి. ఇది ప్రధానంగా 2వ షరతు. ఎవరు పొందాలి? ఒప్పుకున్నవాడు మాత్రమే. యేసుక్రీస్తు మీద నమ్మకం లేదు, యేసుక్రీస్తు మీద విశ్వాసం లేదు, బాప్తిసం పొందుతానంటే అది చెల్లదండి. కొంతమందికి అనేక మంది బాప్తిసాలు ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది చిన్నపిల్లలకు బాప్తిసం ఇస్తారు. చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వచ్చా? బాప్తిసం తీసుకోవాలంటే షరతుల్లో మొదటి షరతు ఏంటి? హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. అసలు చిన్నపిల్లోడికి మాటలే సరిగా రేవు, మనుషుల్లో గుర్తించలేడు, వాడెలా ఒప్పుకుంటాడు? కనుక చిన్నపిల్లలు పరిశుద్ధులు, అలాంటి వారికి బాప్తిసం అవసరం అనేది లేదు. కనుక ఎవరు బాప్తిసం పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువుని నోటుతో ఒప్పుకొనగలిగే జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, తమ అధికారమునకు కాక దేవుని అధికారానికి ఒప్పుకునేటువంటి తీర్మానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే బాప్తిసం పొందడానికి అర్హులు అయి ఉంటారు. 2వ చెప్తున్నాడు ఆయన, మీరు నిజంగా నాకు పిల్లలై ఉండాలంటే, నేను మీకు తండ్రిగా ఉండాలంటే, దేవుడిగా నేను మీకు ఉండాలంటే ప్రతి ఒక్కడు కూడా యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ కొరకు ఏం చేయాలి? బాప్తిసం పొందండి. ఇది 2వ షరతు. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ వాగ్దానాలు పొందాలంటే, క్రొత్త నిబంధనకు నేను కూడా వారసుని అవ్వాలంటే సిగ్గుపడకుండా, భయపడకుండా, భౌతికమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ప్రతి వాడు ఉన్నాడు అక్కడ. ప్రతి వాడు అంటే వారు ఏ పని చేసే వాళ్ళైనా, ఏ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళైనా, వాళ్ళ వృత్తికి బాప్తిసానికి సంబంధం లేదు. ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ఇది 2వ షరతు. బాప్తిసం పొందకుండా నేను దేవుని పిల్లని బిడ్డనే, నాకు ఆయన దేవుడే, నాకు ఆయన తండ్రి, నేను ఆయన కుమారుని అని మనం అనుకున్నది మాత్రాన వాటి యందు ఏముంటుందంటే ఈ వాగ్దాన విషయంలో, నిబంధన విషయంలో మనం సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందలేము. కనుక దేవుడు నీ భారాలన్నీ తీసేయాలనుకుంటున్నావు, అది భద్రతలో దేవుడిచ్చిన నిబంధనే. నువ్వేమడుగుతున్నావో అది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నావు, అది భద్రత దేవుడిచ్చిన నిబంధనే. అదే నిబంధన అని చెప్తున్నాడు, నేను మీకు దేవుడిని అయి ఉంటాను, మీరు నాకు ప్రజలు అయి ఉంటారు. కానీ ఈ నిబంధన మీకు వర్తించాలంటే మీరైతే ఈ 2వ షరతును కూడా ప్రతి వాడు పాటించాలి. పాప క్షమాపణ కొరకు ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిసాన్ని పొందాలి. ఇది 2వ షరతు. 2తో అయిపోలేదండి, మళ్ళీ 3వ షరతు ఉందండి. ఈ షరతు కూడా సంపూర్ణంగా పాటించిన వాడే క్రీస్తునందున్నటువంటి సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందగలుగుతాడు. ఈ 3వ షరతు ఏంటంటే, ఇది ఈ ఇశ్రాయేలు విషయంలో చేసినటువంటి 3వ షరతును పోలి ఉంటుంది. ఇశ్రాయేలు విషయంలో 3వ షరతు ఏంటి? పర్వతాన్ని ముట్టుకోకూడదు వాళ్ళు. కానీ క్రొత్త నిబంధనలో క్రైస్తవులుగా ఉన్న మనకి మన 3వ షరతు ఏంటంటే,
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన. ఇది కొత్త నిబంధన, ఇప్పుడు కొత్త ఒప్పందం, కొత్త నిబంధన. మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న షరతు ఏంటి? మరలా ఇక్కడ షరతు ఏంటి? 3వ షరతు, ప్రతి వాడు కూడా ప్రతి ఆదివారమున రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి దాన్ని తీసుకోవాలి. ప్రతి ఆదివారమున ద్రాక్షరసాన్ని ఎత్తుకొని కృతజ్ఞత తెలియపరిచి దాన్ని తీసుకోవాలి. ఇలాగూ ఆయన శిలువ, మరణ, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఆదివారమున దీని యందు పాల్గొనాలి. అంటే అక్కడ కొండ ముట్టుకుంటే చస్తారు, ఇక్కడ ఆదివారం రొట్టె పట్టుకోకపోతే చస్తారు. ఇది రూల్. ఇక్కడ ఏం చేయాలి? అక్కడ ఇశ్రాయేలీయులు అయితే కొండ ముట్టుకుంటే చస్తారు ఖచ్చితంగా. కానీ కొత్త నిబంధనలు అయితే ఆదివారమున రొట్టె పట్టుకోకపోతే వాళ్ళు చేస్తారు. అయితే నేనేం చెప్పించి మాట్లాడట్లా. తర్వాత వచ్చిన చదవండి, ఏముంది అక్కడ? తర్వాత వచ్చినమే, మీరు త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను, లేక ఆయన పాత్రలో తాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. 30వ వచనం, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. నిద్రించడం అంటే చనిపోతున్నారు కొంతమంది, రోగాలను బారిన పడుతున్నారు కొంతమంది, బలహీనలు అయిపోతున్నారు కొంతమంది. కారణం ఏంటంటే ముట్టుకోవలసిన రొట్టెను, అనగా పట్టుకోవలసిన రొట్టెను వాళ్ళు పట్టుకోకపోవటాన్ని బట్టి. వాళ్ళకి యెహోవా దేవుడుగా ఉన్న దేవుని సహాయం వాళ్ళకి అందదు. యెహోవా వాళ్ళకి తండ్రిగా ఉన్న దేవుని పిల్లలుగా వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. కారణం ఏంటంటే ఈ 3వ షరతును అతిక్రమిస్తున్నారు కనుక. 3వ షరతు ఏంటంటే ప్రతి ఆదివారం మన రొట్టె ద్రాక్షరసాన్ని తప్పకుండా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది 3వ షరతు. ఈ 3 షరతులు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఆ నిబంధన వర్తిస్తుంది. ఈ నిబంధన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఎవరికి? సమస్త జనులకు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ ఒప్పందం ఏంటో తెలుసా? ఆయన మనకు దేవుడిగా ఉంటాడు, మనం ఆయనకి పిల్లలుగా ఉంటాము. ఆయన మనకు తండ్రిగా ఉంటాడు, మనం ఆయనకి పిల్లలుగా ఉంటాము. ఇది మనకు వర్తించాలంటే నిబంధన గురించిన ఒప్పందం మీద ఆశ కలిగి కాకుండా ఈ విషయంలో మనం ఏ షరతులను పాటించాలనేది కూడా ఆలోచించాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇందులో రెగ్యులేషన్స్ వరకే ఆశిస్తున్నాం మనం, రూల్స్ పాటిస్తలేదు. రూల్స్ పాటించండి, రెగ్యులేషన్స్ అనేవి దేవుడు చేస్తాడు. అనగా షరతులు మీరు పాటించండి, ఆశీర్వాదాల దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో సంపూర్ణంగా కలగచేస్తాడు. అలా దేవుని వల్ల కలగాలి అంటే దేవుని నిబంధనతో పాటుగా షరతులు కూడా ఉంటాయనే విషయాన్ని నమ్మి వాటిని అనుసరించేవారుగా మనం ఉందాం. లేదంటే బలహీనలైపోయే ప్రమాదం మనకు ఉంటుంది. కనుక ఈరోజు చెప్పినటువంటి పాఠాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట నోవాహుతో దేవుడు చేసిన నిబంధన ఏంటి? ఓడ నిర్మాణం ద్వారా నీ కుటుంబాన్ని రక్షిస్తానని. నిబంధన, షరత కాదు. మీరు డైరెక్ట్గా షరతులకు వెళ్ళిపోయారు. నిబంధన, నీ కుటుంబాన్ని రక్షిస్తానని దేవుడు నిబంధన చేశాడు నోవాహుతో. దేవుడు తన కుటుంబాన్ని రక్షించాలని నిబంధన నోవాహుతో దేవుడు చేస్తే ఆ నిబంధనకి నోవాహుకున్న షరతులు ఏంటి? వాడ కట్టాలి, ఆహారం దాచుకోవాలి, వాడలో ప్రవేశించేయాలి, వెళ్ళిపోవాలి లోపలికి. ఇశ్రాయేలు విషయంలో కూడా ఒక నిబంధన చేశాడు ఆయన. ఏ నిబంధన? నా సొంత సాంపాద్యంగా మీరు ఉంటారు, నా సొంత ఆస్తిలాగా మిమ్మల్ని చూసుకుంటాను. ఎప్పుడు? నా నిబంధన ఒప్పుకున్నప్పుడు. రెండవది, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నప్పుడు. మూడవది, ఆ పర్వతాన్ని తాకనకుండా ఉన్నప్పుడు. ఇప్పుడు క్రైస్తవులుగా మన నిబంధన ఏంటి?
మన నిబంధన ఏంటి అన్నాను, కానీ మన షరతులు ఏంటి అనలే నేను. మన నిబంధన ఏంటి? క్రైస్తవులుగా మనకు దేవుడు పెట్టిన నిబంధన ఏంటి? దేవుడు చేసిన ఒప్పందం ఏంటి? ఆయన మనకు దేవుడు అయి ఉంటాడు, మనం ఆయనకి ప్రజలుగా ఉంటాం. ఆయన మనకు తండ్రి అయి ఉంటాడు, మనం ఆయనకి పిల్లలుగా ఉంటాం. ఇది జరగాలంటే నిబంధన ఏంటి? యేసు ప్రభువు అని ఆయన అధికారానికి మాత్రం ఒప్పుకోవాలి. రెండవది మారు మనసు పొంది పాపక్షమకు బాప్తిసం పొందాలి. మూడవది ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసాన్ని విరిచే వారంగా మనం ఉందాం. అప్పుడు క్రీస్తు యేసునందు దేవుడు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని మన కుటుంబాలకు కలగచేస్తాడు. ఈ మాటలు దేవుడు మనందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆసక్తి ఉన్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తిరిగి సమయాన్ని సోదరు నాయ సుబ్బారావు తప్పనిస్తుంది.